హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పొద్దున్నే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను. సో వీడియో కంటిన్యూ అయిన ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ప్లీజ్ చివరిలో ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ఇడ్లీ పిండి కలుపుతున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడే లెగ్స్ హాట్ వాటర్ అయితే పెట్టాను ముందు. ఇంకా పిల్లలు లేవలేదు, ఇంకా లెగుస్తారు. ఈ లోపు ఇందులో ఇంకొంచెం సాల్ట్ అయితే కలిపేసుకుని ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసుకుంటాను. తర్వాత పనులు తర్వాత చేసుకుందాం అనేసి, ఇంకా ముందు ఇడ్లీ పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది కదా అనేసి సో కొంచెం సాల్ట్ వేసేసి ఇడ్లీ పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను. రాత్రి ఈ పిండి 10 గంటలకు అయితే కలిపి పెట్టాను అనమాట. అంతే కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను. ఎక్కువైతే ఇంకా ఇడ్లీ అనేది బంక వస్తుంది, అంటే తగ్గించి వేసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వతోనే వేసుకుంటారు మ్యాక్సిమం చాలామంది. అయితే మినపప్పు చాలా తక్కువగా కలుపుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. నేను కొంచెం మినపప్పు బంకగా ఉన్నా పర్వాలా, మినపప్పు ఎక్కువగా ఉంటే కొంచెం బలం హెల్తీగా ఉండొచ్చు అనేసి, సో పిల్లలకు కూడా పెడతాం కదా ఇంకా అనేసి కొంచెం ఎక్స్ట్రానే వేసాను మినపప్పు అనేసి. కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇంక ఈ లోపు అయితే పిల్లలు లేస్తున్నారు. లే తల్లి, 7 అయిపోయింది టైము. దాదా లే. పిల్లలు లేస్తలేదు. సో ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి ఇంకా దుప్పట్లు అయితే జాడిచ్చాను అనమాట. ఇంకా అవి అయితే ఆరేసేస్తాను. ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి ఇంక ఇటు వచ్చేసాను. అంటే దుప్పట్లు నిన్నైతే రాత్రి అయితే జాడిచ్చాను అనమాట. కంఫర్ట్లో పెట్టేశాను. ఇంకా ఎందుకులే మంచులో ఆరేయడం, పొద్దున్నే ఆరేసేద్దాం అనేసి ఇంకా కంఫర్ట్లో పెట్టేసి రాత్రే ఇంకా బయట పెట్టాను అనమాట. మాకు నైట్ అత్మాను నీళ్ళంతా కారిపోయి చాలా మందంగా ఉన్నాయి కదా, చాలా టైం అయితే పట్టేస్తుంది ఇవి నీళ్ళు కారడానికి ఆరడానికైనా. మార్నింగ్ అయితే ఇంకా సర్పేసి ఇంకా 2 దుప్పట్లు అయితే పెద్దవి ఇంకా టబ్లు అయితే నానబెట్టేసి ఈవినింగ్ జాడిచ్చేసి పెట్టేసాను. ఇంకా అలా నీళ్ళు కరుకుంటూ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ జస్ట్ ఇప్పుడే ఆరేస్తున్నాను. సో బట్టలు ఇంకా అవ్వలేదండి, ఇంకా లేకడమే. సో దుప్పట్ల పని ఇంకా ఇడ్లీ పొయ్యి మీద పెట్టి ఇంక ఇలా వచ్చాను. ఇంకా పిల్లలు కూడా ఇంకా లేసి బ్రష్లు అయితే చేస్తున్నారు. సో ఇంకా వాళ్ళని పంపించేసినాకైతే ఇంకా మధ్యాహ్నం ఏం కర్రీ చేస్తున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తానన్నమాట. తప్పనిసరిగా అయితే చూస్తూ ఉండండి. 3 డేస్ నుంచి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంకా తీసిన వ్లాగ్స్ అన్ని ఇంకా 3 అయినా తీసి పెట్టేసుకుని సో మీకైతే పోస్ట్ చేస్తాను. ఇంకా అక్కడికి వెళ్ళాను కదా, అక్కడ కూడా డైలీ రొటీన్స్ వ్లాగ్స్ అయితే ఇంకా 3 వెళ్తే అప్లోడ్ చేస్తాను. సో మీరు చూస్తున్నారని అనుకున్నాను. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా సరే ఏదో ఒకటి నాకు తెలుస్తుంది కదా. సో ఇంకా 3 రోజుల నుంచి ఇంకా అవే అప్లోడ్ చేస్తాను. ఇంక ఇంటికి వచ్చినాక ఏం చేస్తాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను అనమాట. ఇంకెక్కడైతే బట్టలు అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే సో అవి నిన్న ఈవినింగ్ అయితే కాదు నిన్న 1 గంటకు అయితే ఆరబెట్టాను. వాతావరణం చాలా కూల్గా
కూల్గా ఉందండి, అసలు ఎండ అనేది లేదు. బట్టలు కూడా ఇంకా సగం అయితే ఆరాయి, ఇంకా సగం ఆరలేదనమాట. సగం ఆరి సగం ఆరక ఇంకా తీయలేదనమాట బట్టలు అయితే. ఇంకా అలాగే ఉంచేసాను. ఇంకా ఈరోజు 7కి అయితే 6:30కి ఎట్లాగో లేసాను. 7కి అయితే ఇంకా దుప్పట్లు పైన ఆరాడదామని వచ్చేసరికి సో ఇంకా ఇవి కూడా చెమ్మగానే ఉన్నాయి. నిన్న ఈవినింగ్ వేసినాయి, అది నిన్న మధ్యాహ్నం వేసినాయి, ఇంకా చెమ్మగా ఉన్నాయి అని వదిలేసి అని చెప్పాను కదా. సో ఇంకా అవి కూడా తీయలేదండి. ఇంకా ఇవి చిన్న చిన్నవి అయితే తీసేసి ఇంక ఇటు సైడ్ వేసేసాను. ఎందుకంటే ఇప్పుడు దుప్పట్లు అయితే ఆరేయాలనేసి ఇంకా అట్లాగే ఉంచేసాను. సో ఆరేయాలనేసి ఇంకా తీసేసి పక్కన అయితే వేస్తాను అనమాట. ఇంకా మిగతాయి కూడా అట్లాగే ఉంచేసాను. ఇంకా తర్వాత అంటే ఇంకా మిగతా బట్టలు కూడా ఉతకాలండి. ఇంకా బట్టల పని అవ్వలేదు, ఇవి నిన్న ఉతికినాయి అనమాట. ఇంక ఇప్పుడేం వాష్ చేయలేదు, జస్ట్ ఇంకా లేచి ఇంకా పైకి వచ్చాను ఇడ్లీ పెట్టేసి. సో మళ్ళీ పిల్లల్ని పంపించేసినాకైతే సో ఇంకా బట్టలు అయితే ఉతుక్కోవాలి. తర్వాత అయితే చాలా పని ఉందండి ఇంక ఇంట్లో పని. సో మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు నుంచి అయితే డైలీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి, తప్పకుండా అయితే చూడండి. ప్రస్తుతానికైతే దుప్పట్లు అయితే ఆరేస్తున్నాను. ఎందుకంటే సో సంవత్సరం ఆఖరిలో నేనైతే ఇల్లంతా క్లీన్ అయితే చేసుకుంటాను. మొత్తం దుప్పట్లో మాసిపోయినప్పుడల్లా మురుగు పట్టేసినప్పుడల్లా అయితే క్లీన్ అయితే చేసుకుంటాను, వాష్ చేసుకుంటాను, అన్నీ చేసుకుంటాను. ఇది డీప్ క్లీనింగ్ అనమాట. పైన సన్ సైడ్లు కానీ పైన సామానం కానీ క్లీన్ చేసుకోవడం. సో సంవత్సరానికి ఒకసారి అయితే చేసుకుంటాను. పైన సన్ సైడ్లు కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. మొత్తం డీప్ క్లీనింగ్ అయితే అది కొంచెం కొంచెం అయితే రోజుకొకటి కొంచెం కొంచెం అలా చేసుకుంటున్నాను అనమాట. ప్రస్తుతానికైతే దుప్పట్ల పని అయితే ఈ రోజుతో అయితే కంప్లీట్ అయిపోయాయి. మొత్తం రోజుకు ఒక 2 దుప్పట్లు అయితే నానబెట్టి వాష్ చేస్తానమాట. ఇంక ఈ రోజు ఫైనల్లీ దుప్పట్ల పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనండి. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయినాకైతే ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ వండేసాను, కూర కూడా ఇంకా సగం అయితే కంప్లీట్ అవ్వచ్చేసింది. ఇంకా ఎగ్స్ అయితే ఇంకా బాయిల్ చేసి చక్కగా అయితే ఫ్రై చేసుకుని పక్కకి పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే ఎగ్ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. బంగాళదుంప చక్కగా గ్రేవీ వచ్చేలాగైతే సో కర్రీ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు డిఫరెంట్గా కర్రీ చేశాను. సో ఎప్పుడు మామూలుగా కాకుండా కొంచెం డిఫరెంట్ మార్చారనమాట. ఎప్పుడైనా మీకు మొత్తం పూర్తి కర్రీ వ్లాగ్ అయితే పెడతాను, ఓన్లీ కర్రీ వ్లాగ్ అయితే. సో ఎగ్స్ అయితే ఫ్రై అయ్యి పక్కన పెట్టుకున్నాను కదా. ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకోవాలండి. చాలా బట్టలు అయితే ఉన్నాయి, అంటే పొద్దున్న దుప్పట్లు ఆరేసినప్పుడు ఉన్నాయి అని చెప్పాను కదా. సో అవి తీసుకొచ్చేసి పొద్దున్నేనే ఇంకా బట్టలు ఉతికేసేసి, అదే మార్నింగ్ బట్టలు ఉన్నాయి కదా అవి ఉతికేసేసి ఇవి తెచ్చేసాను అనమాట. సో ఇవి మడత పెట్టుకోవాలి. ఇంకా పొద్దున్నేనే అస్సలు కుదరలేదండి. ఇంకా చెప్పాను కదా, ఇంకా పొద్దున్నే ఇంకా వాళ్ళ పని అయితే సరిపోయింది, పిల్లల పని అయితే ఇంకా నాకు ఇంకా ఏం పని చేయడానికి అసలు కుదరలేదు. సో వాళ్ళు వెళ్ళాకైతే ఒక్కొక్కటి అయితే చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఫైనల్లీ ఇంకా వంట పూర్తయింది కదా. ఇంకా ఫైనల్లీ ఇది ఒక్కటే ఉందన్నమాట పెండింగ్ అయితే. ఇంకా మార్నింగ్ బట్టలు అయితే తీసుకొని వచ్చేసి ఇంకా ఫోల్డ్ అయితే చేసి సో పొద్దున్నే ఉతుకున్న బట్టలు ఆరేసాను అనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంక ఇప్పుడైతే అంటే 12 అవుతుంది అనమాట. సో ఇంక ఇప్పుడైతే పనేమీ లేదు కాబట్టేసి ఇంకా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు ఇడ్లీ వేసానండి. ఇంక ఇడ్లీను టమాటా చట్నీ ఇంక ఈరోజు సో టిఫిన్ అనమాట. మధ్యాహ్నం లంచ్కి అయితే బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ ఈరోజు అయితే. సో ఈరోజు వ్లాగేనండి. ఇంక ఇది తీసింది ఇది రేపు అప్లోడ్ చేస్తాను, తప్పనిసరి కుదిరితే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఇంకా రేపు మార్నింగ్ వస్తుంది అనమాట. నాకు కొంచెం సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా నెట్ కనెక్షన్ అయితే ఇంకా అంటే నెట్ రాక కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకనేసి డే బై డే ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా అయితే వీడియోస్ చూడండి. పిల్లలకేమో ఇంకా టమాటా చట్నీ చేస్తే కొంచెం కారం ఎక్కువైనట్టుంది. ఇంక పిల్లలు ఉత్తిడ్లీ తినేసి వెళ్ళారండి. నేనైతే వాళ్ళ ఇల్లు చాలా బాధపడ్డాను. అయ్యో పిల్లలు ఉత్తిడ్లీ తినేసారు, వెళ్ళారా చట్నీ చేశాను హడావుడిగా, ఒక్క పచ్చిమిర్చి ఎక్స్ట్రా అయిపోయింది అనమాట. కొంచెం కారం ఎక్కేపరికి ఇంకా ఉత్తి తినేసి ఇంకా వెళ్ళారు. సో నేనైతే ఇంకా వాళ్ళు అంటే రెడీ చేసి టిఫిన్ పెట్టేసి బట్టలు ఉతకడానికి వెళ్ళాను. సో ఇంకా ఉతికేపట్టుకు నేను వచ్చినాక బ్యాగ్ సర్ది వాటర్ బాటిల్ పట్టి ఇంకా షూ వేసి ఇంక ఇవన్నీ సరిపోయింది. ఇంకా మార్నింగ్ అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే ఇంకా టీ పెట్టుకుని తాగి టిఫిన్ తిని రెడీ అయ్యి ఇంకా బజార్ వెళ్ళి కూరగాయలు తెచ్చి ఇంక వంట అయితే సగంలో ఉంది. రైస్ ఉడికిపోయిందని చెప్పారు కదా, కర్రీ అయితే సగంలో ఉందన్నమాట. సో అది ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఈ ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు బట్టలు అయితే అనేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాను. సో ఫైనల్లీ అయితే ఇంకా వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇంక ఇది. సో రేపు కూడా ఇంకా అంటే రేపు అని కాదు, డైలీ ఇంకా ఏం టిఫిన్ వేసుకుంటున్నాం ఇట్లా డైలీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి, తప్పనిసరిగా అయితే చూడండి.
చలికాలం కదా ఇంకా మా వాళ్ళు స్వెటర్లు కూడా ఉతికేసాను అనమాట. అంటే పల్లెటూరులో బాగా చలి ఎక్కువగా ఉందండి. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, బాగా చలి విపరీతంగా ఉంది. సో మనకి ఇక్కడైతే సిటీలో కొంచెం తక్కువగానే ఉంది. స్వెటర్లు కూడా మేము వేసుకుంటలేదు. సో పిల్లలకైతే కొంచెం చలిగా ఉంటాయి. పిల్లలకి ఈ రోజు నుంచి అయినా స్వెటర్లు అయితే వేయాలి. ఆల్రెడీ ఉతికేసి ఉంచాను. సో మళ్ళీ సంవత్సరంగా మళ్ళీ శుభ్రంగా వాష్ చేసి పెట్టేస్తాను. మళ్ళీ చలికాలం వచ్చేప్పటికి మళ్ళీ బయటకు తీసి వాష్ చేసి పెడతానమాట. సో మొన్నే దుప్పట్లతో పాటు ఇంకా అవి కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి మడతపెట్టి పెట్టానమాట. ఇంకా చలి బాగా పెరిగితే వేయొచ్చులు అనేసి సో పక్కన పెట్టాను. ఇంక ఈ రోజు నుంచి అయితే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా పైన సామాను అన్నీ దులుపుకోవడం, సామాను కడుక్కోవడం అనేసి ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో తప్పనిసరిగా అయితే చూడండి. ప్రస్తుతానికైతే ఇంకా దుప్పట్ల పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో డిసెంబర్ 15వ తారీఖు లోపు అయితే అయిపోతాయి అని అనుకుంటున్నాను ఇంట్లో పని అంతా. మా ఇల్లు చూడడానికి చిన్న గదులైనా సో చాలా టైం అయి పడుతుందండి నాకైతే. అసలు ఎక్కడ వస్తువులు చిన్న ఇరుకైనా ఎక్కువ వస్తువులు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి ఏం తెలియక. సో కొన్ని మూటలు కట్టేసి పక్కన పడేసాను, కొన్ని వేస్టేజ్ అంతా తీసేసి పడేసాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే ఏం చేయాలో కూడా మీకు అయితే చూపిస్తాను, ఏం చేస్తున్నాను అనేది కూడా. నేనేమో బెండకాయ కర్రీ అయితే చేశాను. ఇంక ఈరోజు బంగాళదుంప కర్రీ చేస్తున్నాను అనమాట. బెండకాయ కర్రీ పచ్చి రొయ్యలు అంటున్నాను, ఎండు రొయ్యలు అయితే సూపర్గా ఉంటుంది బెండకాయ కర్రీలో. సో అవి చేయడానికైతే నేను టైం పట్టలేదండి. సో కొంచెం టైం చూసుకొని కొంచెం కర్రీస్ కూడా చక్కగా నీట్గా అంటే టేస్టీగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు వరకు అయితే ఇంకా నార్మల్గానే వండేసాను. ఇంకెక్కడి నుంచి డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను కర్రీస్ కూడాను. ఇంకెక్కడైతే బట్టలు అయితే ఫోల్డ్ అయితే చేసేసాను కదా, ఇంకా కిచెన్లోకి అయితే వెళ్దాము. కర్రీ ఏమైందో ఎలా ఉందో సో ఎంతవరకు ఉడికిందో అయితే ఒకసారి అయితే చూసేద్దాము. సో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా టైం వచ్చేసి 12 అవుతుంది. సో క్యారేజ్ కూడా ఇంకా రెడీ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకా మా వారైతే ఇంకా పిల్లలు వెళ్తాం కానీ ఇంకా రెడీ అయిపోయి కూరగాయలు అవి తీసుకొని వచ్చేసి ఇంకా వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వాటర్ క్యాన్ ఒకటి తీసుకొచ్చారు, వాటర్ క్యాన్ అయిపోతే. సో ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే వంట పని చేసుకుందాం అనేసి ఇంకా ఉన్నాను. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కారం అయితే వేసేసుకుంటున్నాను. చక్కగా అయితే ఉల్లిపాయలు అయితే చక్కగా మిక్సీ పట్టేసి చక్కగా గ్రేవీ కింద అయితే వస్తుంది అనేసి టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసి వేసుకున్నాను అనమాట. చాలా బాగుంది, స్మెల్ అయితే అదరకొట్టేస్తుంది. మసాలా స్పైసెస్ కూడా వేసాను, ఇంకా ఒకటి చెప్పిన అయితే. సో ఎంత కావాలో అంత వేసాను అనమాట మసాలా స్పైసెస్. ఓకేనండి, సరిపడా అయితే కారం అయితే వేసేసుకున్నాను కదా. బంగాళదుంప కుర్మా టైప్ అయితే వండుకుంటున్నాను. ఇంక ఈ రోజు అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అసలు స్మెల్ అయితే ఒక రంగా రాట్లా. ఓకేనండి, కారం అయితే సరిపడా వేసాను కదా. ఇంకా వాటర్ కూడా కొంచెం గ్రేవీ కింద వచ్చేలాగా ఉడికించుకుంటాను. ఒక 10 నిమిషాల్లో చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకున్నాను. ఆల్రెడీ కర్రీ కూడా దగ్గర పడిపోయింది అనమాట. ఇంకా ఫైనల్ అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటాను. సో కొత్తిమీర కూడా తెచ్చానండి, ఇంకా ఉప్మాలోకి కూడా ఉంటాయి అనేసి. ఇంకా నా దగ్గర ఉన్న కూరగాయలు కూడా వచ్చినాయి. సో నిన్నే టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ తెచ్చేసుకున్నాను నిన్నే మొత్తం. ఇంక ఈరోజు ఓన్లీ బంగాళదుంపలే మాత్రమే తీసుకొని వచ్చాను, కొత్తిమీర బంగాళదుంపలు అనమాట. ఫైనల్ అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 12 అయిపోయింది. సో ఒక 10 నిమిషాలు అయితే క్యారేజ్ సర్దేసుకుంటున్నాను. సో కుర్మా అయితే సూపర్గా వస్తుంది, ఆ స్మెల్ అయితే అదరగొట్టేస్తుంది అనమాట. కర్రీ ఆయిల్ చూడండి ఎంత పైకి తేలిందో. సో కర్రీ అయితే ఉడికిపోయిందండి. క్యారేజ్ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకుంటాను. ఓకేనండి, ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకా వీడియో అయితే చూసారు కదా. ఇంకా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా, ఇంకా మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ అనమాట. ఇంక ఈ రోజు కూరగాయలు కట్ చేయడం అనేసి అసలు ఏం చూపించలేకపోయాను. సో జస్ట్ కర్రీ లంచ్కి అయితే ఇది చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బంగాళదుంప కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే 12 అవుతుంది, టైం అయితే 12 అయిపోయింది అనమాట. ఒక 10 నిమిషాల్లో అయితే ఇంకా క్యారేజ్ అయితే సర్దేసుకుంటాను. పిల్లలకి అయితే ఇంకా క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి కదా. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, చిన్న లైక్ ఇవ్వండి నచ్చితే. సో మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదనమాట. సో ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.